భావించలా వచ్చేసింది. 2019 ముందు ఈ పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి ఇక మోడీ పని అయిపోయిందని వీళ్ళందరూ హ్యాపీగా అనుకున్నారు. ఏది విదేశాల వాళ్ళు మోడీని రానియకూడదు అనుకున్న వాళ్ళు 2014 బై లక్ వచ్చాడు, 2019 అయిపోయాడు అనుకున్నారు. తీరా చూస్తే 2019లో మరింత ఘన విజయం సాధించేటప్పటికి అప్పుడు మీడియా కూడా అప్పటిదాకా మీరు చూస్తే 2014-19 మధ్యలో మీడియా యాంటీ బీజేపీగానే ఉంది, యాంటీ మోడీగానే ఉంది. 2019 తర్వాత 21-22 దాకా కూడా అట్లాగే వ్యవహరించింది వీళ్ళు పూర్తిగా మెజారిటీ వచ్చినా కూడా. 22 తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ గెలిచి ఘన విజయం సాధించింది, సీట్లు తగ్గినాయి కానీ ఓటు పర్సంటేజ్ 1% పెరిగింది. దాంతో ఇక మీడియా ఒక బ్యాచీనేమో ప్రో బీజేపీ వచ్చారు, ఇంకో బ్యాచీనేమో ఇప్పుడు ప్రణయ్ రాయ్ ఇట్లాంటి వాళ్ళేమో వాళ్ళ ఛానల్ కొనేశారు అదానీలు అంబానీలు. ఈ యాంటీ మోడీ శక్తులుగా ఉన్నటువంటి నేషనల్ మీడియా అయితే సరెండర్ లేదా అమ్ముడుపోయింది, ఛానల్లే అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈ అంబానీల అదానీల చేతుల్లో నడుస్తుంది. దీంతో ప్రో మీడియా అనేది అయిపోయింది బీజేపీకి 2022 నుంచి. ఈ ఇంపాక్ట్ అంతా చూసుకుని బీజేపీ 24లో మనం 400 వచ్చేస్తాం కదా అని అనుకుంది, కానీ 240 దగ్గరికి పడిపోయింది. అప్పుడు బీజేపీ కళ్ళు తెరిచింది, మనం వీళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని అనవసరంగా నమ్మామని.